డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. తల్లికి వందనం, జగన్కి జైలు పరిస్థితి చూడబోతే అలాగనే కనిపిస్తోంది. ఎందుకంటే తల్లికి వందనం పేరు కింద తల్లుల ఖాతాల్లో ఈ 15,000 రూపాయలు జమ చేయాల్సింది 13,000 రూపాయలే జమ చేశారు. 2,000 రూపాయలు లోకేష్ సొంత ఖాతాలోకి వెళ్ళాయి అనే ఆరోపణలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్నటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాకపోతే వైసీపీ అఫీషియల్ పేజీల్లోనే ఈ విషయం ప్రస్ఫుటంగా రావటం మూలాన లోకేష్ కూడా ఒక కౌంటర్ ఇచ్చాడు. 24 గంటల్లో మీరు నా ఖాతాల్లో ఈ 2,000 జమ అయ్యాయి అనే ఒక దీన్ని ఆధారాలు చూపించకపోతే మీ మీద కేసు పెట్టడం జరుగుతుంది అనే ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కొంత సిబ్బంది కానీ ఎక్కడైనా ఏదైనా కొంతమంది ఖాతాల్లో ఎవరి దాంట్లోనైనా సరే ఇలాంటి ఏదైనా డబ్బు జమ అయి ఉంటే కనుక అదిగో అది లోకేష్ కోసమే జమ అయ్యింది, బినామీ వీళ్ళు అని ఆరోపణలు చేద్దామని విస్తృత ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ ప్రయత్నం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్లాగా తయారైంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో జమ అయ్యే డబ్బు ఏ రకంగా దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అనే దాంట్లో ఒక క్రిస్టల్ క్లియర్గా గవర్నమెంట్ ఒక పద్ధతి పాటిస్తుంది. దాన్ని ఇక ఇప్పుడు ఈ 2,000 రూపాయలు తగ్గించినంత మాత్రాన దాన్ని అలాకేట్ చెయ్యలేదనేది కానీ, లేకపోతే అది వేరే రూపంలో వేరే వాళ్ళకి వెళ్ళిందనేది కానీ ఏం లేదు. యాక్చువల్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నట్టు లబ్ధిదారులు 54 లక్షలు మాత్రం మందే ఉంటే వీళ్ళు 67 లక్షలని మ్యానిపులేట్ చేసి వీళ్ళు సగం కొట్టేస్తున్నారు అనే రూపంలో ఒకటి చెప్పబోయారు. కాకపోతే ఇక్కడ 1వ తరగతిలో చేరే వాళ్ళ సంగతి కానీ, లేకపోతే 10వ తరగతి అయిపోయిన వాళ్ళ సంగతి కానీ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఏ రూపంలో వీటిని అందించాలనే దాంట్లో కూడా ఒక కసరత్తు జరిగి ఆ అమౌంట్ కూడా అలాకేట్ చేయబోయింది. అందుకని 67 లక్షల మంది బెనిఫిషియర్స్ కోసం 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా దీనికోసం కొంత తీసి పక్కన పెట్టబడింది. దాంట్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 90% పైనే ఈ జమ అవటం అంతా జరిగిపోయింది. కాకపోతే 13,000 రూపాయలు మాత్రమే జమ అయ్యాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే, అంటే అప్పట్లో వాళ్ళు 2-3 విడతల్లో జమ చేసేవాళ్ళు, ఇప్పుడు ఒకటేసారి జమ అయ్యాయి. ఆ గతంలో అయితే వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ చదువుకునే ఆ పిల్లవాడికి కానీ లేదా పిల్లకి కానీ మాత్రమే జమ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదో ఒకళ్ళుంటే ఒకటి, ఇద్దరుంటే 2, ముగ్గురుంటే 3, నలుగురున్న వాళ్ళకు కూడా జమ చేయటం జరిగింది. అంటే దాదాపుగా 13,000 లేకపోతే 26,000 ఈ రకంగా నలుగురుంటే 52,000 కూడా జమ చేశారు మొత్తానికి ఏమైనప్పటికీ గాను. కాకపోతే ఈ 2,000 ఎందుకు తీసి పక్కన పెట్టబడ్డాయి అనే దాంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వీళ్ళు చేయబోయారు. ఎందుకంటే ఈ 2,000 రూపాయలని స్కూళ్ళకి అలాకేట్ చేసి స్కూలు బాగోగుల కోసం కానీ, టాయిలెట్లు క్లీనింగ్ కోసం కానీ, లేకపోతే ఏదైనా జరిగితే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవటం కోసం స్కూళ్ళ ఖాతాల్లోకి వేయటం జరిగింది. యాక్చువల్గా దానికోసం ఒక 1,300 కోట్ల రూపాయలు ఆయా జిల్లా కలెక్టర్లకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఏ స్కూళ్ళలో ఏమేమి ఉన్నాయో మొత్తం ఎంతమంది ఉన్నారో దాంట్లో ఈ 2,000 ఆ స్కూళ్ళకి ఎలా జమ చేయాలో మొత్తం అక్కడ కలెక్టర్ ద్వారా జరుగుతుంది. మనకి ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకుల ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఎక్కడుంటుంది? అందుకని వెతికి వేసారైపోయారు. తాబట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయితే ఇచ్చాళ్ళేవయ్యా తల్లికి వందనం అని కొంతమంది అంటూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఖాతాల్లో కూడా జమ అయ్యాయి 13,000, 26,000, నలుగురుంటే 52,000 ఈ రకంగా జమ చేసుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. ఇది ఈ ఒక్క తల్లికి వందనం కార్యక్రమంతో ఆల్మోస్ట్ మొన్ననే ఈ కూటమి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకున్న దాని మీదట కేకే సర్వే లాంటి వాళ్ళు కూడా కొంతమంది సర్వేలు చేసిన దాన్ని కూడా మొత్తం తుడిచిపెట్టేసినట్టు అయిపోయింది. ఎందుకంటే 19 మంది మీద 30% కంటే పెచ్చు వ్యతిరేకత ఉంది. అంటే ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉన్నా అది పార్టీ మీదకి వస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీదకి వస్తుందా, తిరిగి గెలవకుండా ఓడిపోవటానికి ఇది సహకరిస్తుందా అనే దాంట్లో ఇలాంటి పథకాలు కానీ సాటిస్ఫాక్టరీ ఆఫ్ ది ఓటర్ కానీ ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఈ తల్లికి వందనం ముందు వరకు అది పనిచేసిందేమో,
కేకే చేసిన సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి నిజంగానే అంటే వాళ్ళు ఆ, ఒక్క సంవత్సరానికే తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తే అనేది చూసుకున్నారు. మరి తల్లికి వందనం తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నికలు వస్తే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? ఆ సర్వేలు మొత్తం ఊరకపోయినట్టే. ఎందుకంటే సర్వేలు ఏ రోజుకి ఆ రోజు మారిపోయే అవకాశం ఉంది. గంట గంటకు కూడా మారిపోతాయి. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పుంజుకుందో అందరం చూసాము. ఇలాంటి చాలా మ్యానిపులేషన్స్ కానీ రకరకాలైన ఎమోషన్స్ కానీ వర్కౌట్ అయ్యి ఈ కేకే సర్వేలు లాంటివి మొత్తం ఒక్కొక్క తల్లికి వందనంతో మొత్తం పాజిటివ్ సైడ్ తిరిగిపోయింది. ఎమ్మెల్యేల మీద ఉన్న బ్యాడ్ కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి చెయ్యడం లేదు అని ఎవరు అనటం లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పార్టీలో కోవర్ట్లు ఉన్నారని ఒప్పుకున్నాడు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఒప్పుకున్నాడు. ఎమ్మెల్యేలు చేస్తున్న పని మీద ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా వాళ్ళకు వార్నింగులు కూడా ఇస్తా ఉన్నాడు. ఇదంతా జరుగుతుంది, కాదనేది ఏం లేదు. కానీ ఇలాంటి ఒక స్కీమ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అది కూడా చూసుకోవాలి కదా. ఈ నిన్న ఉన్న కార్యక్రమం ఈరోజు ఉండదు. ఈ రోజుకి కొత్తగా ఏదైనా బెనిఫిషరీ అయ్యే విధంగా ప్రజలకు చేస్తే వెంటనే పాజిటివ్ మోడ్లోకి తిరుగుతుంది. అది ఒక్క రోజు కావచ్చు, ఒక్క గంట కావచ్చు, తిరగటానికి ఎటైనా తిరిగిపోతుంది. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మరి లోకేష్ ఖాతాలోకి ఆ 2,000 రూపాయలు ఆయన ఖాతాలోకే వెళ్ళాయి అనే దానికి ఆధారాలైతే ఏడా దొరకలేదు. వాళ్ళ ఆరోపణలు మాత్రమే మిగిలాయి. ఈ ఆరోపణని బేస్ చేసుకుని ఈ రోజున లోకేష్ కేసు పెట్టబోతున్నాడు అనే కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగానే ఆయన కేసు పెడతాడా పెట్టడా అంటే గతంలో అయితే ఇలాంటి వాటి మీదనే ఆయన నిజంగానే కేసు పెట్టాడు. 2014-19 మధ్య కూడా ఇలాంటి ఒక ప్రచారం చేసిన ఆ రోజున తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ఎదుర్కోలేదు, ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టలేదు. గతంలో జరిగిన దాని మీదట మొన్న ఎలక్షన్ల ముందు ఎప్పుడో లోకేష్ చిరుతిళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారని చేసిన ఆరోపణలు కానీ వాటికి ఆధారాలు ఏమీ లేని కారణానికి కానీ మొన్న మరి ఇప్పుడు కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేలాంటి ఒక దుష్కార్యాన్ని కూడా ఈ రోజున చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ముందుగానే పసిగట్టిన లోకేష్ మీరు ఆధారాలు చూపించకపోతే కేసు పెడతానన్నాడు. మరి అది జగన్మోహన్ రెడ్డి మీదే కేసు అవుతుందా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవుతుందా? ఎవరెవరు మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేస్తాడు, లేదు అఫీషియల్ పేజీలో పెడితే దానికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి అవుతాడా, మరి ఇంకెవరన్నా అవుతారా? ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఆయనే కదా. ఆ పార్టీ అఫీషియల్ పేజ్లో ఇప్పుడు దాన్ని డిలీట్ చేశారని అనుకోండి, జగన్మోహన్ రెడ్డి టోటల్గా తన పరువు మొత్తం పోగొట్టుకున్నట్టే. కాకపోతే ఇప్పుడున్న వ్యవహార శైలిని బట్టి చూస్తే ఆరోపణలు చేయటం, దాని మీద ఏదైనా ఒక ఆధారం దొరుకుతుందేమో అని వెతకటానికి బయలుదేరారు అని అంటే వాళ్ళలో కూడా ఒక భయం బయలుదేరింది. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దాని మీద బురద జల్లటానికి వీళ్ళందరూ చేసే విస్తృత ప్రయత్నాల్ని లోకేష్ మాత్రం సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు కనిపించటం లేదు ఇప్పుడు. ఇదే ఈరోజు కుండబద్దలు.